విందులో స్వాహారాయుడు 2 గంటల నుంచి తింటూనే ఉన్నాడు. మాటిమాటికి దానయ్యని సమయం అడుగుతున్నాడు. దానయ్య అడిగాడు, ఎంతసేపు తింటావ్ అని. నేను తిని తిని అలసిపోయాను. కానీ ఏం చేయను, శుభలేఖలో విందు 11 గంటల దాకా అని రాసుంది కదా అని అన్నాడు. భర్త తన భార్య చేయి పట్టుకొని మార్కెట్లో నడుస్తున్నాడు. వారిని చూసిన స్నేహితుడు, ఏరా ప్రవీణ్, నీకు పెళ్ళై ఎన్నేళ్ళైనా భార్యపై చూపించే ప్రేమను చూస్తుంటే ముచ్చటేస్తోంది అన్నాడు. నీకు అలా అనిపించిందా? ఆమె చేయి వదలగానే ఏ షాపులోకి దూరుతుందోనని భయం అన్నాడు ప్రవీణ్. కానిస్టేబుల్, అమ్మాయిల్ని ట్రాప్ చేసి మోసం చేస్తున్న ఆ రోమియో గాడిని తీసుకురా అన్నాడు ఎస్ఐ. వాడు లాకప్లో లేడు సార్ అని బదులిచ్చాడు కానిస్టేబుల్. ఏమయ్యాడు? పారిపోయాడా? రాత్రి డ్యూటీ ఎవరిది? కోపంతో గట్టిగా అరిచాడు ఎస్ఐ. కొత్తగా చేరిన లేడీ కానిస్టేబుల్ది సార్, ఆమె కూడా కనిపించటం లేదు అని సమాధానం చెప్పాడు కానిస్టేబుల్. ఆ రోజులే మంచివి కదా, మర్చిపోలేని రోజులు. 50 రూపాయలకు 3 రకాల పప్పులు, 4 బిస్కెట్ ప్యాకెట్స్, 2 కూల్ డ్రింక్ బాటిల్స్ నేను షాప్ నుండి తీసుకువెళ్ళేవాడిని అన్నాడు జోగినాథం. అవునరా, నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నాడు సింగినాథం. కానీ ఇప్పుడు కుదరడం లేదు. ఏ షాపులో చూసినా సీసీ కెమెరాలుంటున్నాయి అన్నాడు జోగినాథం.